కొమరోలు మండలంలో అన్ని గ్రామాలు పరిశుభ్ర గ్రామాలుగాను పరిశుభ్ర కుటుంబాలుగా ఉంచడానికి తీసుకోవాల్సిన ప్రణాళికలపై ప్రజలు తమ దృష్టిని తీసుకుని వస్తే ఆ దిశగా చర్యలు చేపడతామని సుస్థిర అభివృద్ధి ప్రణాళిక శిక్షణ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి సత్యం తెలిపారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిషత్ కార్యాలయంలో మండల అభివృద్ధి అధికారి సామికొమ్ము సత్యం ఆధ్వర్యంలో జిల్లా పంచాయతీ వనరుల కేంద్రం సీఈఓ ఆదేశాల మేరకు పంచాయతీలలో సుస్థిర అభివృద్ధి ప్రణాళికలు అందులో భాగంగా పరిశుభ్ర గ్రామాలనే అంశంపై శిక్షణ కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ నెల 13వ తేదీ 15 మరియు 21వ తేదీలలో 3 రోజుల పాటు శిక్షణ తరగతులు ఉంటాయని తెలిపారు. మొదటి రోజైన ఈ రోజు పంచాయతీ కార్యదర్శులు సర్పంచ్లకు ఉప సర్పంచ్లకు గ్రామాలలో పరిశుభ్రమైన గ్రామాలుగా ఉంచుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఉప మండల అభివృద్ధి అధికారి చెన్నారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల అభివృద్ధి అధికారి సామికొమ్ము సత్యం, ఉప మండల అభివృద్ధి అధికారి చెన్నారావు మాట్లాడుతూ సుస్థిర అభివృద్ధి ప్రణాళికల్లో భాగంగా గ్రామాల్లో పరిశుభ్రమై ప్రతి ఒక్కరు దృష్టి పెట్టాలని, పరిశుభ్ర గ్రామాలుగా చేయడానికి ప్రజలకు అవగాహన కల్పించాలని, గ్రామాలు పరిశుభ్రంగా ఉంటే గ్రామ ప్రజల కుటుంబాలు పరిశుభ్రంగా ఉంటే మండలం పరిశుభ్ర మండలంగా అవుతుందని, అలా దేశమంతా కూడా పరిశుభ్రమైన గ్రామాలు ఉండాలనేదే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. బాపట్ల ఒంగోలు పిల్లల్లో సుస్థిర అభివృద్ధిపై శిక్షణ పొందిన ఎడమకల్లు పంచాయతీ కార్యదర్శి జానకి రామయ్య శిక్షణ ఇస్తూ వీడియోల రూపంలో కూడా ప్రదర్శన చేశారు. ఈ నెల 15వ తేదీన వెలుగు వివోఏలకు ఇతరులకు శిక్షణ ఉంటుందని, 21వ తేదీన గ్రీన్ అంబాసిడర్లకు వారికి సంబంధించిన ఎంఆర్సీలకు శిక్షణ ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. ప్రతి మండలంలో 13 నుంచి 15 దాకా 3 రోజులు మరి LSDG అంటే లోకలైజేషన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ సుస్థిర అభివృద్ధి ప్రణాళికలు అనే దాంట్లో భాగంగా థీమ్ 5వ థీమ్లో క్లీన్ విలేజెస్ పరిశుభ్రము మరియు పరిశుభ్రమైన గ్రామాలు అనే కార్యక్రమం మీద ఈ 3 రోజులు ట్రైనింగ్ జరపమని వారు ఆదేశించిన మేరకు మొదటి రోజు 13వ తేదీ ఏమో మరి పంచాయతీ కార్యదర్శులు, తర్వాత సర్పంచులు, ఉప సర్పంచులు ట్రైనింగ్ ఇస్తున్నాం దీంట్లో మనకి పంచాయతీ కార్యదర్శులు కొంతమందిని బాపట్లలోను ఒంగోలులోను వాళ్ళు ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది ఇదే థీమ్ మీద. ఆ ట్రైనింగ్ తీసుకున్న పంచాయతీ కార్యదర్శులు అయితేనేమి, తర్వాత డిప్యూటీ ఎంపీడీఓ గారు కూడా కొన్ని అంశాల మీద వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడానికి ఈరోజు ట్రైనింగ్ ప్రారంభించడం జరిగింది. దాంట్లో దాదాపు పంచాయతీ కార్యదర్శులు, తర్వాత ఉప సర్పంచులు, సర్పంచులు కూడా హాజరు కావడం జరిగింది. ఇది 13వ తారీఖు జరిగే కార్యక్రమం. 14వ తారీఖు కూడా గ్రీన్ అంబాసిడర్లకి, గ్రీన్ గార్డులకు జరగాల్సి ఉంది, కానీ సిఇఓ గారు దాన్ని 21వ తారీఖు పోస్ట్ పోన్ చేశారు కనుక అది 21వ తారీఖున గ్రీన్ అంబాసిడర్లకి, తర్వాత గ్రీన్ గార్డులకి, తర్వాత ఎంఆర్సి అంటే ఈ తడి చెత్త పొడి చెత్తకు సంబంధించి గ్రామ పంచాయతీల్లో ప్రజలను అవేర్నెస్ చేసేదానికి నియమించిన ఎంఆర్సీలు వాళ్ళు కూడా వీళ్ళందరికీ కూడా 21వ తారీఖున మళ్ళీ పోస్ట్ పోన్ చేసి ఉన్నారు కాబట్టి ఆ కార్యక్రమాన్ని 21న నిర్వహిస్తాం. తిరిగి ఎల్లుండి 15వ తారీఖు ఈ వెలుగుకు సంబంధించిన ఎస్హెచ్జి వివోస్ పంచాయతీకి 2 లెక్కన, తర్వాత ఎస్హెచ్జి మెంబర్స్ పంచాయతీకి 2 లెక్కన మొత్తం మండలంలో ఉన్న వారికి అందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడానికి కార్యక్రమం రూపొందించి ఈరోజు మొదటిదిగా ట్రైనింగ్ అనేది ప్రారంభించడం జరిగింది. దీంట్లో భాగంగా పరిశుభ్రమైన వాతావరణం, పరిశుభ్రమైన కుటుంబాలు, పరిశుభ్రమైన గ్రామాలుగా ఈ కొమరోలు మండలంలో అన్ని పంచాయతీల్లో ఉంచాలని మీకు ఏదైనా ప్రజలకు అవసరమైన ఈ పరిశుభ్రత, తర్వాత పరిశుభ్రమైన గ్రామాలు కావటానికి మండల స్థాయిలో కానీ పంచాయతీల స్థాయిలో కానీ ఎంపీడీఓ, పంచాయతీ స్థాయిలో డిప్యూటీ ఎంపీడీఓ, పంచాయతీ కార్యదర్శి ఉన్నారు కనుక మీరు మా దృష్టికి తీసుకొస్తే మీ సహకారంతో అందరం కూడా పరిశుభ్రమైన గ్రామాలుగా మరి తయారు చేయాలని కోరుకుంటూ మీ ఎంపీడీఓ కొమరోలు.